వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోల్. ఆంధ్రప్రదేశ్ మాజీ రెండవ ముఖ్యమంత్రి డాక్టర్ దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద ఈరోజు ఆయన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంజీవయ్య గారికి పూలమాలలతో ధన్యవాదాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడి సుజాత గారు, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ లింగంగుంట రవిబాబు, ఒంగోలు నాయకులు, ప్రజా సంఘాలు నాయకులు, అభిమానులు, ఎస్సీ మాలకుల నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఆయనకు పూలమాలతో ధన్యవాదాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధురశ్రీ కవి, రవిబాబు మొదలగు వారు పాల్గొన్నారు. స్టేట్మెంట్ మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, పదే పదే మనం అనుకునేది చరిత్ర మర్చిపోయిన వాడు చరిత్ర. దామోదరం సంజీవయ్య గారు మన చరిత్ర, ఘనమైన చరిత్రను అందించిన దామోదరం సంజీవయ్య గారి యొక్క వర్ధంతి సభ అత్యంత వైబ్రెంట్గా, దళిత మూవ్మెంట్ వైబ్రెంట్గా ఉండే ఒంగోలులో పెద్దలతో జరగడం అనేది అత్యంత బాధాకరం. దాన్ని సంఘాల ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన సందర్భం. దామోదరం సంజీవయ్య గారు అంత ఘనమైన చరిత్రను మనకి ఇచ్చినప్పుడు దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా వారు అభివృద్ధి ఆ రోజుల్లో కళలో కూడా ఊహించలేదు. ఈరోజు ఎంతమంది దళిత నాయకులు ఈరోజు జోహార్ దామోదరం సంజీవయ్య గారు, జోహార్ సంజీవయ్య గారు, అమర్ రహే దామోదరం సంజీవయ్య గారు. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా వాళ్ళ ఇంటికి ఒక కమిటీ మద్దతు జరిగింది. ఆ రోజు ఎట్లుందో ఇల్లు ఈ రోజు కూడా అట్లాగే ఉంది. ఆ రేపు అంటే రవి అటెల్ నేను నువ్వు పక్కన కావాలా? ఫోటోలు పిచ్చోడు నువ్వు కొంచెం వెనకండి అయ్యా. నివాళ అర్పిస్తున్నా అయ్యా, కొంచెం వెనక్కి రావాలి. అది ఓకే.